మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నిధి పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, నిధి పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా.
చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనావయ్యా, చీకటిలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, యేసయ్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనావయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకు ఇంత ప్రేమ? పాడుకుని ప్రభు నామాన్ని గణపరుద్దాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు, మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ, నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? Praise the Lord.
విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని సీదిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. యేసయ్యా నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణం కంటే బలమైనది నీ ప్రేమ. నిస్వార్థమైన నీ ప్రేమ మరణం కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ?
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజమయం. ఈ పాట పాడుకుంటూ ప్రభుని గణపరుచుకుందాం. యేసయ్యను మీరు ఎప్పుడైనా చూసారా? యేసయ్యని మీరు ఎప్పుడన్నా చూసారా? ఫోటో చూసాం, సినిమాలో చూసాం, కరుణామయుడు సినిమాలో చూసాం, అట్లా చెప్పొద్దు. నిజంగా చూసారా? చూడలేదు కదా. ఆయన ముఖం మనోహరంగా ఉంటుందట. షోల మీద చెప్తుంది ఆ మాట. యోహాను పద్మాసు ద్వీపంలో ఆయన ఆత్మవశుడే కొనుపోబడినప్పుడు అక్కడ ప్రభువును చూశాడంట. ఆయన్ని చూస్తే ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఆయన చూడగానే చచ్చిన వాని వల్లే పడిపోయాడంట. చాలా మందికి ఒక ఆశ ఉంటుంది, దేవుడు నాకు కనపడితే బాగుంది. దేవుడు కనపడితే పడిపోతావు, అది గుర్తుపెట్టుకో. ఈ శరీరంతో ఉన్నంతకాలం మనం దేవుణ్ణి చూడలేం. వాక్యములో చూస్తాం, ఒకవేళ కలలో చూస్తాం. రియల్గా ఇప్పుడు మీ ముందు నేను ఎలా ఉన్నానో, నా ముందు మీరు ఎలా ఉన్నారో అలా ఎప్పటికీ చూడలేం శరీరంలో ఉన్నంతకాలం. ఒక దినాన ఆయన రాకడ సమీపించినప్పుడు, రాకడ వచ్చినప్పుడు మనమందరము రెప్పపాటున మార్పు చెందుతాం, మహిమ శరీరంలోకి మార్చబడతాం. అప్పుడు ఆయనను మన కన్నులారా చూస్తాం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓ పెండ్లి కుమార్తె కలలు గంటా ఉంటుంది, వస్తాడు నా రాజు ఈరోజు, ఎంత అందగాడో నా భర్త. ఫోటో చూసుకొని వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చి పంపిస్తే ఆ ఫోటో చూసుకొని దాచిపెట్టుకొని దీన్ని కింద పెట్టుకొని పరుపు కింద పెట్టుకొని, ఫోటోనే ఇది. కలలు గంటా ఉంటుంది. ఏమనంటే పెళ్ళి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి ఎప్పుడు పలానా తారీఖు, అబ్బా ఎప్పుడు ఆయన్ని డైరెక్ట్గా చూస్తానో, ఎలా ఉంటాడో, ఫోటోలోనే ఇంత అందంగా ఉన్నాడంటే రియల్గా ఇంకెంత అందంగా ఉంటాడో. కలలు గంటా ఉంటుంది పెండ్లి కుమార్తె. ఆ గడియ వచ్చినప్పుడు ఆ పెండ్లి కుమారుని పక్కన ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటా, సిగ్గుపడతా, మెలికలు తిరుగుతా ఆ పెళ్లి కూతురు చూడాలి. ఆ రోజు పెళ్లి కొడుకుని ఎవరు చూడరు, పెళ్లిలో చూసేదంతా పెళ్లి కూతుర్ని. సంఘం వధూ సంఘం, పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడుతున్నాం. మన కలలు, మన ఊహలన్నీ ఆ మనోహరమైన ఆ ప్రభు ముఖాన్ని చూడటానికే. ఎట్లుంటాడో వాక్యంలో వింటుంటేనే అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. వింటుంటేనే ఎట్టుందంటే రేపు పరలోకం వెళ్ళి డైరెక్ట్గా ఆయన చూస్తాం. వెళ్ళియా ఎట్టుంటాడో, బంగారు ఛాయ్ కలిగిన ఆ బంగారపు రంగులో ఉన్న ఆయన చూసి, ఉన్నిని పోలినటువంటి ఆయన తల వెంట్రుకలను చూసి, అపరంజిని పోలిన ఆయన పాదాలను చూసి ఏమైపోతా, ఉబ్బి తప్పిపోయి మెలికలు తిరుగుతుంటామేమో. ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇక్కడ అది గ్రహించి వాక్యంలో చదివి ఊహించుకుంటూ
ఆ పెండ్లి కుమారుడి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నీ ముఖము మనోహరము. అది కాదు, మీది కాదు. మన మొహాల నిండా ఇంత మొట్టాలు, ఇంత ఈర్షలు, కోపాలు, కపటాలు, ద్వేషాలు అన్నీ ఉన్నాయి. ఎవరి గురించి పాడుతున్నాం మనం? యేసయ్య ముఖాన్ని గురించి. ఆయన చూస్తూ, అయ్యా ప్రస్తుతం వాక్యములో నాకు అందిన గురుతులతో ఈ పాట పాడుతున్నాను, కానీ ఒక దినాన నా విమోచకుడు సజీవుడు, ఆయనను నేను కన్నులారా చూస్తాను. గట్టిగానండి. ఇప్పుడు కేవలం ఊహ. ఆయన ఎట్లుంటాడో, ఆయన అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అది కేవలం ఊహ. కానీ ఒకరోజు ఆయన చూస్తాం, ఎంత అందగాడో. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. ఒక దినాన ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు. మేఘవాహనుడై ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖాముఖిగా చూస్తాం. వాక్యములో మనకు దొరికిన ఆధారాలను బట్టి పాడుకుందాం. నీ ముఖము మనోహరమయ్యాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడుగా, నీవే నా జీవముగా, నా హృదయంలో నిలిచిన జ్ఞాపకానివయ్యా అని పాడదాం. చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా, ఉత్సాహంగా. నీవే తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము.
నా శైలము, నీవే నా శృంగమయ్యా అని. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. పాడండి. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెను తట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెను తట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. కొట్టండి గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వానికి ఆది అంతమయ్యావు ప్రభువా. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, అందరూ అనండి. నీ స్వరము మాధుర్యము అనండి. యేసయ్యా నీ పాదాలు అపరంజిమయము. అప్పుడప్పుడు గాలి మళ్ళింది అంటూ ఉంటారు.
గాలి మల్లటం ఏంటి? వాళ్ళని చూడాలి అనేటువంటి ఒక చిన్న కోరిక. ఇప్పుడు ఇక్కడ కొద్దిమందిని చూస్తూ ఉంటేనే సంతోషంగా ఉంది. ముఖాముఖిగా మిమ్మల్ని ఇలా చూడటం నిజంగా సంతోషంగా ఉంది. మీరు కనబడకపోతే ఎంత బాధగా ఉంటుందో ఈరోజు మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. యేసయ్యను చూస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో. ఆ దినం కొరకే మనం బ్రతుకుతున్నాం ఈ భూమి మీద. ఆ గడియ కొరకే, కేవలం ఆ క్షణం కొరకు ఆయన చూడాలి, ఆయన చేరాలి, ఇంకంతే మన జీవితాలు. రోమీలకు రాయబడిన పత్రికలో రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 10 నుండి 12 వరకు అందరం కలిసి చదువుకుందాం. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఒక చిన్న మాట మనం ఇక్కడ గమనిద్దాం. అదేంటంటే ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. దేవునికి ఒక సంకల్పం ఉందట. ఆ సంకల్పములో దేవుడు కొద్దిమందిని ఏర్పాటు చేసుకున్నాడట. కొద్దిమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఆ మాట అక్కడ రాసేటప్పుడు ఏమన్నాడంటే ఏర్పాటు విషయమైన ఆయన సంకల్పమును అనుసరించి. దేవునికి కొద్దిమంది మనుషులు కావాలి. అందరూ అవసరం లేదంటే అందరూ అవసరమే. కానీ దేవుని నామం ఘనపరచబడటం కోసం, దేవుని నామము భూదిగంతాల వరకు తెలియపరచబడటం కోసం దేవునికి కొద్దిమంది కావాలి. వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా దేవునికి ఒక సంకల్పం. ఆ ఏర్పాటును అనుసరించిన ఆ సంకల్పమును బట్టి దేవుడు చెప్పాడట రిబ్కాతో, నీ గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. ఏశావు యాకోబుకి దాసుడవుతాడు. యాకోబు ఏశావు కంటే గొప్పవాడవుతాడు. అక్కడ రాస్తూ పౌలు గారు అన్న మాట ఏంటంటే ఏర్పాటు అనే ఒక సంకల్పం ఉందే, అది క్రియల మూలముగా కలుగలేదు అని రాశాడు అక్కడ. చూసారా? చదవండి ఒకసారి అందరూ కలిసి మరొక్క మారు ఆ పదం దగ్గర నుండి చదువుతాం. ఆ పదం దగ్గర నుండి 12వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే. ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది దేవునికి. అందుకని దేవుడు ఏం చేశాడంటే యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు అని రాశాడు ఇక్కడ. ఏశావు యాకోబులు పుట్టాక వారిద్దరూ చేసిన పనులను బట్టి దేవుడు ఏర్పరచుకున్నాడా, లేకపోతే అసలు వారు పుట్టక మునిపే దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడా?
అక్కడ రాయబడింది మనం చదివాం కదా, వారు ఇంకా పుట్టలేదు. రెండోది, వారు ఇంకా మేలైనా కీడైనా చేయలేదు. సపోజ్ ఇక్కడ బన్నీ, నాని ఉన్నారు. వీళ్ళిద్దరిలో నేను ఒకరిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, క్రికెట్ ఆడుకుంటున్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, వీళ్ళిద్దరిలో ఎవరు క్రికెట్ బాగా ఆడతారో ఫస్ట్ వాళ్ళని కోరుకుంటాను నేను. ఆ కోరుకోవటాన్ని ఏర్పాటు అంటారు. ఏర్పరచుకోవటం. నాకు ఒక టీంని ఏర్పరచుకుంటున్నా. నాకు బన్నీ కావాలి, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. వాళ్ళిద్దరికీ ఆట వచ్చో లేదో నాకు తెలిసినప్పుడు నేను కోరుకున్నా. కానీ దేవుడు తన ఏర్పాటు అనే సంకల్పం ఒకటి ఉంది చూసారా, దానిని బట్టి ఏం చేశాడంటే, వారు ఇంకా మంచి పనులు ఏమీ చేయలా, వాళ్ళు ఇంకా చెడ్డ పనులు కూడా ఏమీ చేయలేదు. అప్పుడే చెప్పాడంట దేవుడు ఏమనంటే, ఏశావు యాకోబుకు దాసుడవుతాడు, యాకోబు ఏశావు కంటే గొప్పవాడవుతాడు, నేను యాకోబుని ఏర్పరచుకున్నాను అని చెప్పాడట. ఈరోజు మనం ప్రభువును ఆరాధించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏర్పాటు విషయమై నీ సంకల్పము ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. ఏర్పాటు విషయమై నీ సంకల్పము ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా, నా ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా, నీ కృపయే, నీ కృపయే. పాడండి. నీ కృపయే తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. ఆరాధనా నీకే ఆలాపన. ఆమేన్. హృదయపూర్వకంగా ఆరాధనా నీకే ఆలాపన. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. పాడండి. తనువును నీకే అర్పింతును. నీకే ఆలాపన, ఆరాధనా నీకే ఆలాపన, ఆరాధనా నీకే ఆలాపన. ఏర్పాటు విషయమైన ఆ సంకల్పం ఏం చేసిందంటే, ఏమీ లేని మనలను ఎన్నుకుంది. కొట్టండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈరోజు ఇక్కడ నిలబడి నేను ఇది కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నేను చెప్పలేను, చెప్పను కూడా. నేను మంచివాడిని కాబట్టి, నేను అందరినీ ప్రేమిస్తాను కాబట్టి, లేకపోతే ఎవరికన్నా సహాయం చేస్తాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది నేను పుట్టక మునుపే ఏర్పాటు విషయమైన ఆయన సంకల్పమును బట్టి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు. ఏమీ లేని నన్ను ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నావు ప్రభువా యాకోబుని? యాకోబు అంటే అర్థం ఏంటి? నిజం చెప్పండి, యాకోబు అంటే ఏంటి? ఎట్లా ఎన్నుకున్నావు ప్రభువా ఈ యాకోబుని? ఈ యాకోబు ఎలాగూ నీకు నచ్చాడు ప్రభువా అంటే ఆయన అంటాడు, ఆడి మొహం, వాడి పనులు చూసి ఎన్నుకున్నానా, వాడి బొందా, వాడి రంగు చూసి కోరుకున్నానా. ఉదయం ఆరాధనలు కూడా తెగ తిట్టానంట, నాకే అర్థమైన తర్వాత. ఆడి పాడా, ఆడి మంచి పనులు చేశాడా? ఎవరు? యాకోబు. ఎట్టెన్నుకున్నావయ్యా అంటే
ఏర్పాటు చేసుకోవటం అని ఒక సంకల్పం ఉంది నాకు. ఆ సంకల్పంలో ఏమీ లేని యాకోబును నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు నిన్ను గురించి అడిగితే యవనస్తులారా, మిమ్మల్ని గురించి అడిగితే ఎక్కడున్నావు? యాకోబేలే, చదువుకుంది యాకోబు గురించే. ఎక్కడో తెగిపోయాం మనం. ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఎందుకు ఎన్నుకున్నావు ప్రభు నన్ను అంటే, ఒకవేళ ఎవరైనా ఈ చందు ఏమి నచ్చాడే నీకు, ఏముంది ఈ చందులో, ఎందుకు నచ్చాడు ఆ అప్పి, ఆ గోపి, ఆ యశ్వంత్, ఆ ప్రేమ్ కుమార్, లేచినప్పటి నుండి కుర్రాలతోనే యదవులతోనే తిరుగుతుంటారయ్యా వీళ్ళు ఏం చూసి నువ్వు ఎన్నుకున్నావయ్యా, వాడు అసలు మంచోడు అనుకుంటున్నావా అంటే, వెంటనే ఆయన అనే మాట ఏంటంటే, వాడి బొందా, వాడి అవతారం చూసి నేను ఎన్నుకున్నానా? లేదు, నాకొక ఏ సంకల్పం, ఏర్పాటు చేసుకోవటం అని ఒక సంకల్పం నాకుంది. ఆ సంకల్పంలో ఈడొచ్చాడు అంతే. కాలేజీలో అందరూ ఎగ్జామ్స్ రాసి సీటు సంపాదిస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ తెచ్చుకొని సీటు సంపాదిస్తాడు. ఎమ్మెల్యే కోటాలో 2 సీట్లు ఉంటాయి, రిజర్వేషన్ కోటాలో 4 సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ ఆ కాలేజీ నడపాలంటే ఫ్రీ సీట్లు ఒక 4 ఉంటాయి. అరే నేను గుంటూరు పోయి ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ఇక్కడ సీటు తెచ్చుకొని నీకెట్టొచ్చింది రా అబ్బాయి సీటు? భలేవాడివే, ఓ సంకల్పం ఉందేడా. ఏంటది? ఫ్రీ సీట్ అని ఒక సంకల్పం ఉంది, ఆ సీట్లో నాకు వచ్చింది. అమ్మాయి మానస కొరియాలో ఉన్నారు కదా, విజయవాడ లయోలా కాలేజీలో సీట్ వచ్చింది. చిన్న మందిరం. అప్పుడు ఏం చదవాలో తనకు అర్థం కాక ఎగ్జామ్స్ రాస్తే క్వాలిఫై అవ్వక తను ఎలా ముందుకెళ్లాలో తెలియక ఏడ్చింది. ఆయన మందిరంలో పడి కన్నీరు గార్చి, ప్రభువా నేను రాశాను, నాకు అక్కడ సీట్ రాలేదు, వేరే కాలేజీలో సీట్ రాలేదు, తన ఫ్రెండ్స్ అందరికీ సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, 20 రోజులు అయిన తర్వాత లయోలా కాలేజీ నుండి ఉత్తరం వచ్చింది, నీకు మా కాలేజీలో సీట్. అది మామూలు కాలేజీ కాదు, అక్కడ మనలాంటి సామాన్యులు చదువుకోలేరు. ఆ కాలేజీలో ధనవంతులు చదివే కాలేజ్ అది, కోటీశ్వర్లు చదివే కాలేజ్ అది. 20 రోజులకి వచ్చింది ఉత్తరం. వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. శ్రీనంకులు ఉన్నారు లేరో మరి ఇక్కడ, మానస ఇద్దరు వెళ్ళారు. వెళ్తే అక్కడ అంతా ధనవంతులైన పిల్లలు, ఆంటీ ఉన్నారు ఇక్కడ, ధనవంతులైన పిల్లలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ హావభావాలు చాలా రిచ్. కారులో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక లారీ డ్రైవర్ మానస వాళ్ళ నాన్న. అప్పటికి పెళ్ళి అవ్వలేదు మానసకి, అద్దింట్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రభు సొంత ఇల్లు ఇచ్చాడు. ఆ కాలేజీలో సీట్ వచ్చి చదువుకుంటూ వచ్చి మొట్టమొదటి ఆదివారం, శనివారం అక్కడి నుంచి బయలుదేరి వచ్చి
మందిరంలో నిలబడి చెప్తా ఉంది. నాకు ఇప్పటికీ ఆ మాటలు గుర్తు. ఆ కాలేజీలో చదువుకోవడానికి నేను అర్హురాలని కాను, నా కుటుంబం అర్హమైంది కాదు. కోటీశ్వర్లు చదువుకునే కాలేజ్ అది. నేను క్వాలిఫై అవ్వక ఎక్కడ సీట్ రాకపోతే కన్నీరు గార్చాను. మా ఫ్రెండ్స్ అందరూ సామాన్యమైన కాలేజీలకు వెళ్ళిపోయారు, నేను సామాన్యమైన కాలేజీలో సీట్ రాలేదని ఏడ్చాను. అట్లాంటిది యేసయ్య ఆ కాలేజీలో ఒక్క సీటు నా కోసం ఉంచి, నేను ట్రై చేయలా, నేను ప్రయత్నం చేయలా, వారే ఉత్తరం వేసి నన్ను రమ్మన్నారు. నేను అక్కడ చదువుకుంటున్నాను. నిజంగా ఇది దేవుని సంకల్పం అని ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి. ఏమంటారు ఇది? ఆ కాలేజీలో ఒక సీట్ ఉంది, అది ఏర్పాటు విషయమైన సంకల్ప ప్రకారం ఉన్న సీట్ అది. ఆ సీటుకు ఆ బిడ్డకు దేవుడు ఇచ్చాడు. ఆ రోజు చదువు కంప్లీట్ చేసుకొని పెళ్లి చేసుకొని కొరియా పోయి ఆడుంటున్నారు. దేవుడు కొద్దిమందిని ఎన్నుకుంటా ఉంటాడు, కొద్దిమంది ఆయన పనిలో వాడబడతా ఉంటారు. మంచోళ్ళే, అందరూ మంచోళ్ళేనండి. ఈ చెడ్డోడు కూడా ఎట్టున్నాడు? పౌలు ఎంత మంచోడు, పేతురు ఎంత మంచోడు, దావీదు ఎంత మంచోడు ఆ ఒక్క విషయంలో తప్ప, మోషే ఎంత మంచోడు సాకులు చెప్పి ఆ ఒక్క విషయంలో తప్ప. ఇట్లాంటి పరిశుద్ధులందరూ అక్కడ నిలవబడితే రేపు మనం అందరం కూడా పరలోకంలో వాళ్ళ పక్కన నిలవబడితే వాళ్ళతో చూసుకొని సిగ్గుతో తలదించుకొని నిలబడినప్పుడు, రే ఎట్టొచ్చావురా పరలోకానికి, ఎట్లొచ్చావు? ఆ రోజు గర్వంగా మనం చెప్తాం, నేను వ్యభిచారినే, దొంగనే, సినిమాలు చూసిన వ్యక్తినే, అబద్ధాలు ఆడిన వ్యక్తినే, లేకపోతే లోకంలో త్రాగుడుకో పేకాటకో సిగరెట్కో బానిసైన వ్యక్తినే. కానీ మీరందరూ మామూలుగా ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై ఇక్కడికి వచ్చారు. ఏర్పాటు విషయమైన సంకల్పం అనే సీట్ ఒకటి ఖాళీగా ఉంది. ఆ సీట్లో నేను ఇక్కడికి వచ్చానని చెప్తాము ఒకరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంకల్పం అనే ఆ ఉద్దేశం ఏర్పాటు విషయమైన సంకల్పం. మరొక్కసారి పడదాం అందరం. ఏర్పాటు విషయమై నీ సంకల్పము, ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. పాడండి. ఏర్పాటు విషయమై నీ సంకల్పము, ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. ఎడారి జీవితాన్ని కొడుతూ గట్టి కొడుతూ, ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా నీ కృపయే, నీ కృపయే. పాడండి. నీ కృపయే తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. పాడాలి. తనువును నీకే అర్పింతును, ఆరాధన నీకే ఆలాపన. గట్టిగా. ఆరాధన నీకే ఆరాధన. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును, ఆరాధన నీకే ఆలాపన. ఆరాధన నీకే ఆలాపన, ఆరాధన నీకే ఆలాపన. నేను రిజర్వేషన్ కోటాల్లో వచ్చా మందిరంలోకి. అల్లు చెప్పండి. క్వాలిఫై రాలా. అర్థమైందా మీకు? క్వాలిఫై అయి రాలేదు ఇక్కడికి. పాపం రాత్రి మగలు చదివి 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 ఫ్లాస్క్ ఒకటి పెట్టుకొని ఎగ్జామ్స్ రాసి ఇట్ట అన్న టీ తాగి
చదువుకొని రాత్రి పగల్లో కష్టపడి రాసి సీట్ వచ్చి మీరు అందరూ వచ్చారేమో ఇక్కడికి, నాకు తెలియదు. నేనైతే చెప్పగలను, నేను ఏ మంచి పని చేయలేదు ఆయన కోసం. నాలో ఏ మంచి లేదు. రిజర్వేషన్ కోటాలో వచ్చాయి ఇక్కడికి. ఏర్పాటు విషయమైన ఆయన సంకల్పం అంతే. ఒకవేళ మందిరంలో ఉన్న వారందరూ క్వాలిఫై అయ్యి భక్తిని బట్టి నిష్టగా ఉండి పర్ఫెక్ట్గా ఉండి మీరందరూ యేసుప్రభుని నమ్ముకొని ఇక్కడికి వచ్చారేమో. నువ్వు ఒక్కదానివి చాలు. నువ్వు చెప్పి ఈరోజు, నిజమే ప్రభువా, వీరందరూ నీతిమంతులు, కష్టపడి మంచి పనులు చేసి పరిశుద్ధులని, యోగ్యులని, పాత్రులని, ఘనులు అని, లేకపోతే మంచి పనులు చేశారని సాక్ష్యం పొంది వారు రక్షించబడ్డారేమో ప్రభువా. నాకైతే ఏర్పాటు విషయమైన సంకల్పము అనే రిజర్వేషన్లో నన్ను నీ మందిరంలో కూర్చోబెట్టినందుకు నీకు స్తోత్రం. అదే కదా అక్కడ అన్నాడు, వారు పుట్టి మేలైనా కీడైనా చెయ్యక మునిపే దేవుడు యాకోబును గురించి అన్నాడట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఎట్ట ఏర్పాటు చేసుకున్నావు ప్రభా? ఒక కోట ఉందలే. అర్థమైందా మీకు? ఒక కోట ఉందలే, చదువుకునే పిల్లలకి అర్థమవుతుంది నేను చెప్పే విషయాలని. ఒక విభాగం ఉందలే, ఆ విభాగంలో వాళ్ళకి సీట్ వచ్చింది. ఇక్కడ నిరుపేద, ఘోరపాపి, బలహీనులు ఎట్టొచ్చారా మీరు? ఒక కోట ఉందలే, ఒక విభాగం ఉందలే. మీరు హాస్పిటల్కి పోయినప్పుడు ఆరోగ్యశ్రీ విభాగము చూసారా? అంటే ఆరోగ్యశ్రీ తరపున పోతే అక్కడికి పోవాలి, అక్కడికి పోతే అక్కడ పని చేసి పెడతారు. యేసయ్య రాజ్యంలోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన బల్ల యొద్దకి, ఆయన సన్నిధిలోకి రావడానికి మన యోగ్యతలను బట్టి రాలేదండి. మీరు అందరూ వచ్చారేమో, నేను ఇంకెవరన్నా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో మీలో. మీరు ఎలా వచ్చామో తెలుసా? ఈ విభాగం క్రిందకు వచ్చాం మనం. ధనవంతుడు పక్కన ₹1,00,00,000 10 లక్షలు ఖర్చు పెట్టి కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏర్పాటు విషయమైన సంకల్పం అనే కోటలో స్వస్థత పొంది ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కొడదాం గట్టిగా చప్పట్లు. ఇది ఏర్పాటు విషయమైన దేవుని సంకల్పం. అంత ఖర్చు నేను పెట్టుకోలేనయ్యా, డబ్బు లేదు, నిరుపేదని. ఆయన అంటున్నాడు, నీకు ఒక కోట ఉందలే. ఏంటది చెప్పండి? ఏర్పాటు విషయమైన సంకల్పం. ఇక్కడనే రాస్తూ అంటాడు, ఇక్కడనే రోమపత్రికలోనే రాస్తూ, తిప్పండి ఒక పేజీ తిప్పండి, 11వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఇక్కడ కూడా మాట చూస్తున్నాం మనం. ఏంటట? కృప యొక్క ఏర్పాటు చొప్పున. ఆయన సంకల్పం ఉందే, ఏర్పాటు చేసుకోవటం అనే సంకల్పం ఉందే. ఆ ఏర్పాటు చేసుకోవటం అనే సంకల్పము దేనిని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక్కడ రాశాడు, కృప యొక్క ఏర్పాటు. కృప యొక్క ఏర్పాటు చొప్పున. ఇదొక సందర్భం. ఇందాకేమో యాకోబు ఏశావులను గురించి, ఇక్కడ ఇంకో సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా రోషము కలిగిన ప్రవక్త, దేవుని కొరకు అగ్ని ప్రవక్తగా నిలవబడ్డాడు. యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు అని నిలవబడిన రోషం కలిగి దేవుని కొరకు బ్రతికిన వాడు ఏలియా. కర్మేలు పర్వతం మీద దేవుని అగ్నిని దింపి బయలు ప్రవక్తలు 850 మందిని చంపేశాడు. ఎప్పుడైతే బయలు ప్రవక్తలందరినీ ఏలియా చంపాడు అని యెజెబెలు రాణి విందో, వచ్చిందా? ఏదో ఉండుంటుంది. సంఘస్థులైతే అనుకుంటారు, ఆడ ఏదో జరిగి ఉంటుందిలే, ఇవన్నీ మనకు తెలియని అనుకుంటారు సంఘస్థులు వింటే. దూరపు వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరిని వినేవాళ్ళు
ఏమనుకుంటా ఉంటారంటే, ఏం మైక్ పక్కన ఆ మొక్కేదో మైక్లో మొక్కితే బాగుంది, మనం కూడా వినేవాళ్ళమే అనుకుంటుంటారు వాళ్ళు. ఎందుకంటే మైక్ పక్కన పెట్టి మాట్లాడటం అయిపోగానే నవ్వుతుంటా, ఏదో జోక్ వేసాడు మాకు వినపడలేదు అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ తిట్టానన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏలియా అగ్నిని దింపి బయలు ప్రవక్తలందరినీ చంపేసిన తర్వాత ఏలియా ఆనందంగా సంతోషంగా వర్షం పడుతుందని చెప్పి పోయాడు. యెజబెలు ఉందిగా, ఉత్తరం రాసింది, రేపు ఈ వేళకు ఆ బయలు ప్రవక్తలు ఎలా చచ్చి శవాలయ్యారో నువ్వు కూడా ఇదే టైంకి శవం అవుతావు అని ఉత్తరం రాసి ఏలియా దగ్గరికి పంపించింది. ఎంత ధైర్యవంతుడు! అగ్నిని దింపిన ఏలియా, 850 మంది బయలు ప్రవక్తలను లేకుండా చేసిన ఏలియా, ఆకాశం నుండి వర్షమైన మంచైనా కురవదు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడని రాజు ఎదుట నిలబడి సవాలు చేసిన ఏలియా ఈ ఉత్తరం చూసేసరికి జారిపోయాడు, బలహీన పడిపోయాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని అక్కడే పడేసి ఏలియా పరిగెత్తుతున్నాడు, పారిపోయాడు. పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తగలడో నేను అనుకుంటున్నా. ఆ రోజు పీటీ ఉషలాగా పరిగెత్తుంటాడు. ఇప్పుడు ఈ మధ్య ఒకడు ఉన్నాడు కదా, ఆవిడ బోల్ట్ హుస్సేన్ బోల్ట్ ఉన్నాడే, బోల్ట్ లాగా పరిగెత్తాడు ఏలియా. ఎప్పుడు పరిగెత్తాడు ఏలియా? మీరు కావాలంటే ఏలియా జీవితం గమనించండి. ఇక్కడ నుండి ఎత్తుకొని పోయి అక్కడ దింపుతాడంట దేవుడు. ఎవరిని? ఏలియాని. మీరు లేఖనం అదే చూస్తారు. ఆహాబు రథం మీద పోతా వానలో తడిచాడు, కానీ కొండ మీద ఉన్న ఏలియా వానలో తడవకుండా ఇంటికి పోయాడు. ఎట్లా పెట్టి తెలుసా? ఆత్మదేవుడు ఏలియాని ఎత్తి ఆడ దింపాడు అంతే. ఓబద్య దగ్గరికి వచ్చి, ఓబద్య ఇదిగో వాన పడుతుంది, మొత్తాన్ని కర్మెల పర్వతం మీదగా రమ్మని చెప్పు అని ఏలియా ఓబద్యకి చెబితే ఓబద్య అంటాడు, అయ్యో నీకు నమస్కారం, నువ్వు ఇప్పుడు చెబుతావు, నేను పోయి రాజుకు చెప్తా. ఏడున్నాడు ఏలియా చూద్దాంపా అనగానే నువ్వు ఏడుండో, యెహోవా ఆత్మ నా కొండ మీదకో ఆ బండ మీదకో ఆ ఊరికో ఈ ఊరికో తీసుకుపోద్ది అన్నాడండి. ఏలియా ప్రయాణాలు చేయలేదు, దేవుడే తీసుకెళ్ళాడు. మొదటి ఆరాధనలో చెప్పా, యోనాని శాప తీసుకెళ్ళి నీనేవేలో దింపింది. మీకు చెబుతున్నా, ఏలియాను ఆత్మదేవుడు ఈ గణపరలో ఉన్నవాడిని చెల్లూరుపేటలో దింపాడు, చెల్లూరుపేటలో ఉన్నవాడిని తీసుకొచ్చి గుంటూరులో దింపాడు, గుంటూరులో ఉన్నవాడిని మరలా గణపరలో. ఆత్మే కొనిపోయాడంట ఏలియాని. కానీ ఆత్మ కొనిపోకుండా మొట్టమొదటిసారి తన సొంత శక్తితో పరిగెత్తుతున్నాడు. ఎవరు? ఏలియా. యెజబెలు ఉత్తరానికి భయపడి తన శక్తి కొలది పరిగెత్తి ఒక బదరీ వృక్షం చూసుకొని ఆ వృక్షం క్రింద పడుకొని బాగా నిద్రపోయాడు. అలసిపోయాడు కదా, బాగా నిద్రపోయాడు. అలా నిద్రపోతూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి తట్టి లేపాడు. లే భోంచేయి. తిని మళ్ళీ పడుకున్నాడు. తట్టి లేపి, లే పద, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా అంటాడు, అయ్యా అందరూ విగ్రహారాధన చేస్తుంటే నీ తరపున నేను ఒక్కడే నిలబడ్డానయ్యా, ఇంకెవరు నిలబడలేదయ్యా, నేను ఒక్కడే నిలబడ్డాను ప్రభువా, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, ఈ మట్టుకు చాలును, నన్నిక తీసుకో, ఈ మట్టుకు చాలు, ఇంకొద్దు ప్రభు, ఇక నేను బ్రతకలేను ప్రభువా, నన్ను కూడా చంపాలను, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు ఏలియా. అప్పుడు దేవుడు ఏలియాతో ఏమన్నాడు తెలుసా? పిచ్చి ఏలియా, బయలు ఎదుట మోకాల్లోనని 7,000 మంది శేషం ఇంకా నా కొరకు మిగిలి ఉన్నారు. ఆత్మ ప్రేరేపిస్తే బలంగా కొట్టండి, లేకపోతే కొట్టొద్దు అసలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, బయలునకు మోకాల్లోనని 7,000 మంది ఇంకా నా కొరకున్నారు. చదవండి ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, 4వ వచనం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. బయలునకు మోకాళ్ళు వెయ్యలేదట ఈ 7,000 మంది. ఏడున్నారు? ఎక్కడున్నారు? దేవుడు అన్నాడు, నాకున్నారు, నేను ఉంచుకున్నాను 7,000 మందిని, నా కొరకు శేషముగా నిలుపుకున్నాను 7,000 మందిని. ఏలియాకి మైండ్ పోయి, నేను ఒక్కడిని అనుకున్నాను, ఇంకా చెప్పండి 7,000 మంది ఉన్నారా నీ కొరకు భక్తిగా బ్రతికేవారు అంటే? అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఏర్పాటు విషయమైన కృప చొప్పున, లేక కృప చొప్పున ఏర్పాటు విషయమైన సంకల్పంలో ఈ 7,000 మందిని దాచిపెట్టాను అన్నాడు దేవుడు. నేను అంటాను,
ఒకవేళ ఏలియాలాగా రోషం కలిగిన వాళ్ళం కాకపోయి ఉండొచ్చు మనం, కానీ కృప యొక్క ఏర్పాటు చొప్పున మనల్ని కూడా ఆ గుంపులో నిలబెట్టాడు. ఏలియా నువ్వు ఒక్కడివే కాదురా పిచ్చు ముఖంవాడా, చెప్పండి, ఇంకా నీలాంటోళ్ళు, చెప్పండి చెప్పండి చెప్పండి, నీలాంటోళ్ళు 7,000 మంది ఉన్నారు. ఆ 7,000 మంది ఎలా ఉన్నారో తెలుసా? కృప యొక్క ఏర్పాటు చొప్పున. నేను చెప్తున్నాను ఈరోజు ఇక్కడ నిలబడి, ఏలియా లాంటి నేను కాకపోవచ్చు, కానీ 7,000 మందిలో నేను కూడా ఒకడిని. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇక్కడ కూర్చున్న మీతో కూడా చెప్తున్నా, నువ్వు ఏలియా అంత భక్తుడివి కాకపోవచ్చు, ఏలియా అంత భక్తురాలివి కాకపోవచ్చు, నాకు ఏలియా అంత జీవము లేదు, ఏలియా అంత రోషము లేదు, నిజమే, కాదని ఎవరు అన్నారు? కానీ బయలునకు మోకాల్లోనని 7,000 మంది శేషం ఉందే, వీళ్ళు కృప యొక్క ఏర్పాటు చొప్పున, ఏర్పాటు చేసుకుంటాం అనే సంకల్పం చొప్పున ఈ 7,000 మందిని దాచిపెట్టాడంట దేవుడు. ఆ 7,000 మందిలో నువ్వు కూడా ఉన్నావు. అందుకే ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యా నన్ను ఏలియా అంతగా నేను ఊహించుకోలేదు, కానీ కృప యొక్క ఏర్పాటు చొప్పున ఆ 7,000 మందిలో నన్ను ఒక వ్యక్తిగా చేసినందుకు నీకు స్తోత్రం. నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, అందుకు స్తోత్రం. క్రింద రాస్తూ ఇంకొక మాట అన్నాడు అక్కడే, అదే సందర్భంలో 7వ వచనం. అలాగైనా ఏమగును, చదవండి అందరూ కలిసి బిగ్గరగా, అందరూ కలిసి బిగ్గరగా చదవాలి, అందరూ కలిసి బిగ్గరగా. అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి, కొట్టో గట్టిగా చప్పట్లు, ఇశ్రాయేలీలు వెదకున్నది ఏదో అది వారికి దొరకలేదు, కానీ ఏర్పాటు నొందిన వారికి, అది వెతికే వారికి దొరకలేదట, కానీ ఏర్పాటులో ఉన్న వారికి దొరికిందట. అది యేసయ్య ఎంతమందికి దొరికాడండి? రాబాయ్ ఎంతమంది దొరికాడు యేసయ్య? దేవుడి కోసం వెతుకుతున్నారు. మనకంటే నిష్ఠగా మడిగట్టుకొని పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేసి చెప్పులు లేకుండా నడిచి గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని ఆడవాళ్ళు మడిగట్టుకొని మౌన దీక్షలు చేసుకుంటూ తీర్థయాత్రల్లో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ భగవాన్ భగవాన్ హే భగవాన్ హే భగవాన్ అనుకుంటూ వెతుక్కుంటూ 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 తిరుగుతున్నారు. వారు వెతికింది వారికి దొరకలేదు, కానీ కృపలో ఉన్నాం మనం, ఏర్పాటు అనే సంకల్పంలో ఉన్న మనకు ఆయన దొరికాడు. యేసు నీకు దొరికాడా? అయితే నువ్వు మౌనంగా ఉండలేవు, గొంతెత్తి ప్రభువుని ఆరాధిస్తావు. అయ్యా వెతికేవారు చాలా మంది ఉన్నారు, వారికి నువ్వు దొరకలేదు, కానీ నేను వెతకలేదయ్యా, నేను వెతకలేదు నిన్ను. యేసు ఎక్కడున్నాడు? నువ్వు ఎప్పుడైనా వెతికావా? యేసు నాకు కావాలి, ఎక్కడున్నాడు యేసు? యేసు నాకు కావాలి, ఎక్కడున్నాడు? వాక్యం నాకు కావాలి, ఎక్కడుంది వాక్యం? ఎప్పుడైనా వెతికావా? నువ్వు వెతకలా. ఇదంటా చూడండి, ఎత్తకపోయిన తీగ. బాగా తగిలినట్టుంది బర్ణబంకులకి, ఎట్టి చెప్పారు. దేవునికి స్తోత్రం. వెతక్కపోయిన తీగ కాలుకు తగిలిందంట. అట్లా అయింది మన పరిస్థితి. యేసు మనకు ఉచితంగా దొరికాడు. ఒకవేళ ఇప్పుడు దేవదూతలందరూ ఎట్ట దొరికాడు రా మీకు? పౌలును పట్టుకొని ఒకవేళ పౌలు సువార్త చెప్తున్నాడు, పట్టుకొని కొట్టారు పౌల్ని. కొడితే తర్వాత రోజుకి వదిలేనివ్వండి అన్నారు. పౌలు అక్కడ కూర్చొని అంటాడు, ఒక రోమీయుడికి శిక్ష విధించకుండా మీరు దెబ్బలు కొట్టి చాటుమాటుగా వదిలేస్తారా అన్నాడు. వెంటనే ఆ సైనికుడికి వణుకు పుట్టి, నీవు రోమీయుడవా అన్నారు. అంటే రోమా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది, రోమా పౌరసత్వం ఉందనుకోండి, అతన్ని ఇక ఎవరు ఎట్టబడితే అట్లా శిక్షించడానికి వీల్లేదు. ఇతనేమో యూదుడు, కానీ రోమా పౌరసత్వం ఉంది పౌలుకి.
పౌలు గారు ఒక రోమీయుడిని కొడతారా అనగానే ఆ సైనికుడు అన్నాడు, అయ్యా నువ్వు రోమీయుడివా, నీకు ఎలా రోమా పౌరసత్వం దక్కింది? నేను చాలా డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కున్నాను, నీకెలా దక్కింది రోమా పౌరసత్వం అన్నాడు. పౌలు అంటాడు, నేను పుట్టుకతోనే రోమీయుడిని అంటాడు. ఒకడు డబ్బిచ్చి రోమా పౌరసత్వం కొనుక్కున్నాడంట, కానీ పౌలు గారికి పుట్టుకతోనే పౌరసత్వం వచ్చిందట, రోమా పౌరసత్వం. కానీ ఈయన యూదుడు, బెన్యామీను గోత్రం వాడు, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, కానీ పుట్టుకతోనే ఈయనకేమొచ్చింది? రోమా పౌరసత్వం. అలాగే రేపు పరలోకం వెళ్ళాక లేకపోతే భూమి మీద ఎట్ట దొరికాడు రా నీకు యేసు ప్రభు? మాయదారోడా, మాయదారమ్మ, ఎట్ట నమ్ముకున్నావు నువ్వు? అసలు ఎట్ట ఆ దేవుణ్ణి ఎట్ట కొలుస్తున్నావు నువ్వు అన్నారు అనుకోండి. చెప్పు, నేను పుట్టుకతోనే క్రైస్తవుని కాదు, పుట్టుకతోనే ఏర్పాటు విషయమైన సంకల్పము చొప్పున, కృప యొక్క ఏర్పాటు చొప్పున నేను నియమించబడ్డాను. ఆయన నాకు దొరికాడు. డబ్బిచ్చి రోమా పౌరసత్వం కొనుక్కుంటున్నారు, డబ్బులిచ్చి, కానుకలేసి, టెంకాయలు కొట్టి, ఆకులిచ్చి, అలములిచ్చి, పసుపు కుంకాలు పెట్టి వెతుకుతున్నారు దేవుణ్ణి. నువ్వు వెతక్కుండానే జీవం కలిగిన దేవుడు నీ సొంతమయ్యాడు. కారణం ఏంటంటే నువ్వు ఏర్పాటు విషయమైన సంకల్పములో ఉన్నావు. అంటే ఇదంతా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, అయ్యో నా ఎడల నీకు మామూలు స్కెచ్ లేదే అనిపించింది. అవునా? అంటే బలహీనులమైన మన ఎడల ఆయనకి ఎంత ప్రీ ప్లాన్ ఉందో చూడండి. ముందుగానే నా ఎడల, నీ ఎడల, మనందరి ఎడల ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడు దేవుడు మన ఎడల. ఇంకొక మాటలో చెప్పంటే ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు దేవుడు మన ఎడల. ఏర్పాటు విషయమైన సంకల్పంలో మనం ఉన్నాము అంటే దేవుడు మన మీద తన దృష్టి పెట్టనట్టా చెప్పండి. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు మన ఎడల, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు దేవుడు మన ఎడల. ఇవన్నీ గుర్తొస్తే నువ్వేం చేస్తావు తెలుసా? దేవా నీకు స్తోత్రము అని చెప్పి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో, అర్హత లేదు, యోగ్యత లేదు, ధన్యత లేదు, భాగ్యము లేదు, పాత్రుడను కాను, పాత్రురాలను కాను, అయినా ఏర్పాటు సంకల్పం అనే కోటలో నన్ను ఏర్పరచుకొని, యాకోబును ఏర్పరచుకున్నట్టు నన్ను ఏర్పరచుకొని, ఏలియాలాగా రోషంగా బ్రతకలేకపోయినా గుహలో మోకాళ్ళు ఊనగలిగిన ఆ 7,000 మందిలో నన్ను ఒక వ్యక్తిగా చేసి, వెతకకపోయినా నువ్వు నాకు దొరికి నా ఎడల నీ ఉన్నతమైన పరలోక సంకల్పము నెరవేర్చుకుంటున్నందుకు నన్ను నేను మరొక్క మారు నీకు అర్పించుకుంటున్నానయ్యా అని చెప్పు. అదే ఆరాధన అంటే, అదే ప్రభువును గణపరచటం అంటే. ఎంతమందికి అర్థమైన ఈ 3 విషయాలు? నెంబర్ 1, యాకోబుని పుట్టక ముందే, మంచి చెడులు చెయ్యక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏలియా రోషం కలిగిన వాడే, కానీ ఏలియాతో పాటు ఇంకొక 7,000 మంది ఏర్పాటు చొప్పున, కృప యొక్క ఏర్పాటు చొప్పున ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డారు. అది ఏర్పాటు అనే సంకల్పంలో ఆ 7,000 మంది ఉన్నారు. మూడవదిగా ఏర్పాటు అనే సంకల్పము చొప్పున వెతికే వారికి దొరకలేదు, కానీ ఏర్పరచబడిన వారికి దొరికి. ఇశ్రాయేలు వెతికారు, వారికి దొరకలేదు. మనమైతే ఏర్పరచబడిన వారు, మనం వెతకలేదు కానీ ప్రభు మనకు దొరికాడు. మొక్కలేసి ప్రభుని ఆరాధిద్దామా? కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోండి అందరూ. ప్రభుని ఆరాధిద్దాం కొద్ది నిమిషాలు. ప్రభుని గణపరుద్దాం. ఏర్పాటు విషయమైన సంకల్పం. చక్కగా మోకాలే లేచి నిలబడి, అందరు లేచి నిలబడి ఆరాధిద్దాం కొద్ది నిమిషాలు. ఏర్పాటు అనే ఒక కోట, అదొక విభాగం. దానిలో భాగంగానే దేవుడు మనలను తన సన్నిధిలో ఉంచాడు. ఏశావా, యాకోబా, వాళ్ళిద్దరు ఎవరు మంచోళ్ళు? ఇంకా పుట్టలేదుగా, ఎలా చెప్తాం? ఇంకా వాళ్ళు మంచైనా చెడైనా చేయలేదుగా, ఎలా చెప్తాం? కానీ ఏర్పాటు అనే సంకల్పము చొప్పున దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు.
ఏర్పరచుకున్నాడు. ఏమైనా చేయగలని కొరకు ఏమియు చేయని దీనుడను ఏమని పాడగలను, ఏమని వివరింపగలను, నీ కృపను, నీ కృపను. అందరూ అనండి, నీ కృపను, నీ కృపను. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. ఆరాధనా నీకే ఆరాధన, ఆరాధనా నీకే ఆరాధన. ఇంతవరకు కాచినది నీ కృప. పాడండి అందరూ. ఇంతవరకు కాచినది నీ కృప. ఇకను కాయుటకు సాలినది నీ కృప. ఇకను కాయుటకు సాలినది నీ కృప. ఏమివ్వగలను బదులుగా, ఏమివ్వగలను బదులుగా. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. పాడండి. కొరకు ఏమియు చేయని దీనుడను. మనం తగ్గించుకొని మన స్థితిని ఎరిగి ఏమైనా చేయగలని కొరకు ఏమియు చేయని దీనులము. ఏమని పాడగలను, ఏమని వివరింపగలను, ఏమని పాడగలను, ఏమని వివరింపగలను. నీ కృపను, నీ కృపను. ఆమేన్. నీ కృపను, నీ కృపను. తనివి తీరా మీ ఆశ తీరా ఆరాధించండి. ఆరాధన నీకే ఆలాపన. ఆమేన్. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ఏర్పాటు విషయమైన ఆయన సంకల్పము
పుట్టక మునిపే, మంచి చెడు చేయక మునిపే యాకోబును ఏర్పరచుకున్నట్లుగా మనలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఏలియాలాగా మనం ఏమి చేయలేకపోవచ్చు ఆయన కోసం, దీనులము బలహీనులము, అయినా ఆయన కృప యొక్క ఏర్పాటు చొప్పున ఏర్పాటు విషయమై నీ సంకల్పము ఏమి లేని నన్ను దుఃఖున్నది. ఏర్పాటు విషయమై నీ సంకల్పము ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. ఎడారి జీవితాన్ని నా ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా, నా ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే. తనివి తీరా, తనివి తీరా, నీ శక్తి మనదే, నీ ఆశ తీరుదాకా నీకు స్తోత్రమని చెప్పండి. తనువును నీకే అర్పింతును, తనివి తీరా ఆరాధింతును, తనువును నీకే అర్పింతును, తనివి తీరా ఆరాధింతును, తనివి తీరా ఆరాధింతును, ఆశ తీరా ఆరాధింతును, ఆశ తీరా ఆరాధింతును, బ్రతుకును నీకే అర్పింతును, బ్రతుకును నీకే అర్పింతును. ఆరాధనానికే ఆరాధన, ఆరాధనానికే ఆరాధన, ఆరాధనానికే ఆరాధన, ఆరాధనానికే ఆరాధన, ఆరాధనానికే ఆరాధన. తనివి తీరా, తనివి తీరా ఆరాధింతును. అయ్యా, బలహీనమైన మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఏ రీతిగా నిన్ను ఆరాధించునో నీ రుణము తీర్చలేము నాయనా. తనివి తీరా ఆరాధింతును. బ్రతుకును నీకే అర్పింతును, ఆరాధన నీకే ఆలాపన. మీ కన్నుల ముందు ఆయన ఉన్నాడు, పాడినందరూ ఆరాధన నీకే ఆలా. స్తుతుల సింహాసనం వేద్దాం, ఆయన ఆసీనుడై ఉంటున్నాడు. అదిగో ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. గుప్పెడంత గుండెల్లో చోటిచ్చి చూడు, చెప్పు ఆరాధన నీకే ఆలాపన. రెండు చేతులు ఆయన తట్టెత్తి ఇంతవరకు కాచినది నీ కృప, ఇకను కాయుటకు సాలినది నీ కృప. మరొక్కమారందరూ హృదయపూర్వకంగా ఆయన తట్టు చేతులెత్తి ఇంతవరకు
కాచినది నీ కృప. ఇకను కాయుటకు చాలినది నీ కృప. ఏమివ్వగలను బదులుగా, ఏమివ్వగలను బదులుగా. గొంతెత్తి బిగ్గరగా తనివి తీరానండి. తనివి తీరారాధింతును, తనువును నీకే అర్పింతును. అనండి 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 అందరు బిగ్గరగా. తనివి తీరారాధింతును, బ్రతుకును నీకే అర్పింతును, బ్రతుకును నీకే అర్పింతును. చివరిగా ఆరాధన, అందరూ హృదయపూర్వకంగా ఆరాధన నీకే. మరొక్క మారు చివరిగా ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఏర్పాటు విషయమై నీ సంకల్పము, ఏమి లేని నన్ను ఎన్నుకున్నది. ఎడారి జీవితాన్ని ఏదేనుగా మార్చినా. ఒకప్పుడు ఎలా ఉండేది మన జీవితం? ఎడారి లాంటిది. నీటి ఊటలు పుట్టించాడు దేవుడు. ఎడారిలో జీవజలములు నదులను ప్రవహింపజేసి సముద్రమంతా సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కొట్టండి గట్టిగా చాపట్లు. ఈ ఎడారిలో నీటి ఓటలు పుట్టించిన దేవుడు, నదులను పారజేసిన దేవుడు, సముద్రమంతా సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు, ఎడారిని ఏదేను తోటలాగా మార్చిన దేవుడు. యేసు నీకు స్తోత్రము నాయనా. తండ్రి నీకు స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు వందనాలు నాయనా. ఏ యోగ్యత లేదయ్యా. అయ్యా నేను మోసగాడిని, నేను బలహీనురాలను, నేను బలహీనుడను, మంచి లేని వ్యక్తిని ప్రభు. ఏర్పాటు అనే నీ సంకల్పం ఉందే, ఆ ఏర్పాటు సంకల్పం చొప్పున నన్ను ఎన్నుకున్నందుకు స్తోత్రం. ఏమైనా చేయగలము ప్రభా నీ కొరకు, కానీ ఏమీ చేయలేని ఆ 7,000 మంది శేషములో ఒక్కడిగా, ఒకదానిగా నేను ఉన్నాను. కృప యొక్క ఏర్పాటు చొప్పున నన్ను ఆ మందలో ఉంచినందుకు స్తోత్రాలు. వెతికినా దొరకలేదయ్యా, ఏర్పాటు చేసుకున్న నాకు నీవు దొరికినందుకు స్తోత్రాలు అంటూ బ్రదర్స్లో ఒకరు, సిస్టర్స్లో ఒకరు బిగ్గరగా ప్రభుని ఆరాధించండి. మిగిలిన ఏకీభవిస్తాం.
అందరం ఏకీవించి ప్రభుని ఆరాధిద్దాం. అందరం ఏకీవించి పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు. మేమైతే అర్హులం కాదయ్యా ఇంత గొప్ప ప్రేమకి, ఇంత గొప్ప త్యాగానికి, ఇంత గొప్ప ధన్యతకి, ఈ స్థానానికి మేము అర్హులం కాదయ్యా. నా మట్టుకు నేను అర్హుడిని కానయ్యా. ఏర్పాటు విషయమైన సంకల్పము అనే ఆ కోటలో యాకోబుని ఎన్నుకున్నట్టుగా, ఏలియాలాగా పని చేయలేకపోయినా 7,000 మందిని శేషం మిగుల్చుకున్నట్లుగా నన్ను కూడా నీ కొరకు దాచిపెట్టుకున్నందుకు స్తోత్రాలయ్యా. నేను మంచివాడిని కాదు అని ఎంతమంది అయితే ఇక్కడ గుర్తించారో వారిని కూడా అలాగే ఏర్పాటు విషయమైన సంకల్పము అనే కోటలో మీరు ఈరోజు నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఈ రీతిగా ఇక్కడ ఉంచడానికి, మా బలహీనతలు క్షమించడానికి, మమ్మలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి మీరు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రాలు. మా పాప భారమంతా, మా చెడుతనమంతా మీ వీపున వేసుకుని గొల్గతా కొండ వరకు మోసినందుకు స్తోత్రాలు. ఏమీ నేరము చేయని నీవు నేరస్తులమైన మా కొరకు, దోషులమైన మా కొరకు సిలువలో నలిగినందుకు స్తోత్రాలు. 3 మేకుల మధ్యన ముండ్ల కిరీటం ధరించి వేలాడి రక్తసిక్తమైన దేహం కలిగి మా కొరకు ఆఖరి బొట్టు వరకు చిందించినందుకు స్తోత్రాలు. మమ్మను విమోచించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. మమ్మను కడిగిన నీ పావన రక్తమును బట్టి స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ పాత్రను బట్టి స్తోత్రాలు. మరణించి తిరిగి లేచిన దైవమా మీకు స్తోత్రాలు. నిజదేవుడా నీకు స్తోత్రాలు. ఒక్కగానొక్క దైవమా నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రాలు. పూజకు అర్హుడా మీకు స్తోత్రాలు. వేల్పులలో ఘనుడా మీకు స్తోత్రాలు. ప్రతి మోకాలుని ఎదుట వంగుద్ది, ప్రతి నాలుక నిన్ను గూర్చి స్తుతి పాడుద్ది. అంత గొప్ప దేవుడివయ్యా నీకు స్తోత్రాలు. సమస్తమును కలుగజేసిన వాడా నీకు స్తోత్రాలు. మా కొరకు మీ ప్రాణమర్పించినందుకు, మాకిచ్చిన ఈ ఏర్పాటు విషయమైన సంకల్పమును బట్టి రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసు ప్రభు నామంలో నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.